పవన్ వల్లే 40 ఏళ్ల టీడీపీ అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీడీపీ కూడా గెలుపు బాటలోకి వచ్చింది ఈ పొత్తు వల్లే అనేది వీరి వెర్షన్. సరే, అసలు పొత్తు ప్రకటన ఎవరు ఎప్పుడు ఎక్కడ మొదట చేశారు? అండ్ పవన్ వెనక ఉన్నటువంటి బీజేపీని చూసి టీడీపీ ఏమైనా భయపడుతోందా? బీజేపీ ఎప్పుడు పవన్ సపోర్ట్ చేస్తూ వస్తుంది మనకు తెలియదు కాదు. ఏమండి, ఎవరికి తెలియదండి. కళ్ళు తెరిస్తే అన్ని అర్థమైపోతాయండి. ఇప్పుడు పార్టీ పెట్టారు, నేను పోటీ చేయను అని పద్ధతి ఇస్తా అన్నాడు, మద్దతు ఇచ్చాడు. 2019లో ఇద్దరు కలిసి పోటీ చేసినా కానీ గెలిచే పరిస్థితి లేదు, ఓటు చీల్చాలి, విడివిడిగా పోటీ చేశారు. పోటీ చేసిన 100 రోజుల లోపే విశాఖపట్నంలో ఆయన ఒక దీక్ష పెట్టారు, భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక దీక్ష పెట్టారు. అవును, అవునండి. అది ఎవరితో కలిసి చేశారండి? ఇటు పక్కన ఎవరు ఉన్నారు, అటు పక్కన ఎవరు ఉన్నారు? అవును, అచ్చెన్నాయుడు అయ్యన పాత్రుడు ఉన్నారు అక్కడ. అవును. మీరేమో నా తల్లిని తిట్టించావు, నీ పార్టీని భూస్థాపితం చేస్తాను, చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే ఇసురేసిన ఇస్తరాకుల్లో ఎంగిలి మెతుకులు ఏరుకున్నట్టే అని చెప్పి అన్న పవన్ కళ్యాణ్, అవును, ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నేను భూస్థాపితం చేస్తానన్న పవన్ కళ్యాణ్ 100 రోజుల్లోనే మళ్ళీ తెలుగుదేశం కలిసి భవన నిర్మాణ కార్మికుల సభ పెట్టారు. మీకు అర్థం కావట్లేదా? అదేమన్నా పొత్తు ఏమన్నా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత అయ్యిందా? ఇప్పుడు అమరావతి 3 రాజధానుల ప్రకటన రద్దయిందండి. రద్దయిన మరుక్షణం పవన్ కళ్యాణ్ అమరావతి పరిగెత్తాడు. మరుక్షణమే మరుసటి రోజు ఉదయం సూర్యుడు కిరణాల కంటే వేగంగా పరిగెత్తాడు. పరిగెత్తి అక్కడ కంచెలు దూకాడు, చేతులు ఇసిరాడు, కాళ్ళు ఇసిరాడు, జుట్టు ఎగరేసాడు, పోలీసు వాళ్ళ మీద చిందులు వేశాడు. ఏంటి 3 రాజధానులు ఎట్ట చేస్తారని? అంటే యావదాస్తి కోల్పోయిన వ్యక్తి మతి స్థిమితం కోల్పోయి ఎలా వ్యవహరిస్తాడో 3 రాజధానుల ప్రకటన రాగానే పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి అట్లాగే ఉంది. మరి అమరావతిలో ఏముందో మనకైతే తెలీదు. ఎన్నికల కంటే ముందర అదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? కర్నూలు వెళ్తే కర్నూలే నా మనసుకు రాజధాని అన్నాడు. విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నం రాజధాని అయితే బాగుండేది అన్నాడు. అక్కడ అందరూ చప్పట్లు కొట్టించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ బెంబేలు ఎత్తిపోకుండా ఏం చెయ్యాలి? జగన్మోహన్ రెడ్డి గారు, నేను కర్నూలు వెళ్తే కర్నూలు రాజధాని బాగుండేది అంటే అక్కడ ప్రజలందరూ నన్ను స్వాగతించారు, అలాగే విశాఖపట్నంలో కూడా బాగా అభినందించారు. కాబట్టి మీ 3 రాజధానుల ప్రకటన ప్రజల మనసుకు దగ్గరగా, నా ఆలోచనకు దగ్గరగా ఉంది. 3 రాజధానుల ప్రకటన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి వాస్తవానికి. కానీ దానికి భిన్నంగా చిందులేస్తాడు. ఎందుకు? ఏదో కోల్పోయిన వాళ్ళగా. ఏముంది అమరావతిలో పవన్ కళ్యాణ్కి? సో ఎప్పుడు వాళ్ళు కలిసే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు విడిపోయి లేరు. మీరు కొద్దిగా సూక్ష్మంగా కూడా చూడక్కర్లా, కొద్దిగా విచక్షణ వివేకంతో ఆలోచిస్తే, అంటే దానికి బుద్ధి జ్ఞానం కావాలి. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే విచక్షణ వివేకంతో ఆలోచిస్తే వీళ్ళిద్దరు ఒకటా లేకపోతే వేరు వేరు అనేది అర్థమైపోతుంది. ఓకే సార్. అండ్ నాగబాబుకి ఎమ్మెల్సీ వద్దు, కార్పొరేషన్ పదవే ముద్దు, అంటే కార్పొరేషన్ చైర్మన్ అలా అని చెప్పి ప్రకటన చేసి దాన్ని ప్రచారం చేసినటువంటి ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అలాగే TV5 కావచ్చు, వీటి ప్రచారం వెనక ఉన్నటువంటి గూడు పుటాణి ఏంటి? ఏమన్నా నిజంగా గూడు పుటాణి ఉందా? అంటే కొంతమందికి అక్కడ ఇవ్వడం ఇష్టం లేదు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం ఇష్టం లేదు. ఎట్లాగైతే జన సైనికులకి మేము గెలిచామే, మా వల్ల టీడీపీ గెలిచిందని జన సైనికులకు ఉంటది. అవును. అట్లాగే టీడీపీ కార్యకర్తలకి జనసేన మా వల్ల జనసేన గెలిచిందని వాళ్ళకు ఉంటది. వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని. అవునండి. వాళ్ళిద్దరూ ఒకటే అని ఎవరికి తెలుసు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి మాత్రమే తెలుసు. అంతే. సో దాన్ని ఆ మైండ్ ని ఎలా కంట్రోల్ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? నాగబాబుని నాదెండ్ల మనోహర్ని ఎగదోస్తాడు. నాదెండ్ల మనోహర్ ఏమంటాడు? మా వల్లే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అంటారు. నాగబాబు కూడా అదే మాట మాట్లాడతాడు. బుస్సున మా మంటకి పొయ్యి కింద మంట పెట్టి పాలను పొంగిచ్చినట్టు బుస్సున పొంగిస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, క్లేమోర్ మెయిన్ పెళ్లిపోతే మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన రాజకీయ దురంధరుడు, ఆయనతో నేను 20 సంవత్సరాలు పొద్దు పెట్టుకొని ప్రయాణిద్దాం అనుకుంటున్నానని పైనుంచి నీళ్లు చల్లుతాడు. కింద నుంచి మంట పెట్టి పాలని పొంగించేది వాళ్ళే, పైనుంచి నీళ్లు చల్లేది వాళ్ళే. ఆ కింద మంట పట్టేదేమో నాగబాబు, నాదెండ్ల మనోహరు,
పైనుంచి నీళ్లు చల్లేదేమో పవన్ కళ్యాణ్. ఈ మధ్యలో ఉడికిపోతాయి పొంగుతా మళ్ళీ చల్లారుతా ఉండే చూసారా, అవి జన సైనికులు. ఓకే అండి. ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటారు. ఓకే అండి.